ఇవాళ ప్రజలకు ఒకటే చెప్పండి, మీ మధ్యలో ఉంటాం, మీతో ఉంటాం, మాకున్నంతలో మేము అభివృద్ధి. విశాఖ ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన పేరెంట్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ హాజరై విద్యా క్రమశిక్షణ ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు స్పష్టమైన సూచనలు చేశారు. నేటి సమాజంలో విద్యార్థులు వివిధ ప్రభావాలకు లోనవుతున్నారని, వారిని సరైన దిశలో నడిపించేందుకు కుటుంబం నుంచే క్రమశిక్షణ ప్రారంభం కావాలని ఆయన తెలిపారు. పిల్లల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి, అలవాట్లను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తేనే సరైన మార్గనిర్దేశం సాధ్యమవుతుందని చెప్పారు. కూడా పెద్దలు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి చదువుకు మించినటువంటి ఆయుధం లేదని చెప్పి నమ్మి భావితరాలకి ఏ విధంగా చేస్తే బాగుందని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి స్కూల్స్ని చిన్న పిల్లల్ని క్రమశిక్షణగా పెరగడానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోకి ఆదర్శంగా విద్యాశాఖ ఉండబోతున్న విషయంగా తెలియజేస్తూ ఉన్నాం. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా నీట్గా ఉండాలి, క్రమశిక్షణ పిల్లల లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నానికి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇవాళ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా మధ్యాహ్నం మీల్స్ కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఎవరికైనా రాకపోయినా కూడా మళ్ళీ మేము దాన్ని కూడా ఎందుకు రాలేదు చూసి అవి కూడా ఇప్పిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి విద్యాశాఖ